గాంధీ భవన్కి పోయినా గాంధీ భవన్ అంతా జిబుజిబు మొత్తం మందితో నిండిపోయింది. గాంధీ భవన్ ఎక్కడ చూసినా కూడా చాలామంది గాంధీ భవన్ లోపలికి నిన్న రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిన్న నిర్వహించిన ధర్మిలా చాలామంది పిసిసి కార్యవర్గం కానీ ఇతర ఆస్పిరెంట్లు కానీ మొత్తానికైతే కలకల్లాడుతూ ఉంది. అక్కడ గాంధీ భవన్ కాడ ఆ సీన్ ఉంటే టిఆర్ఎస్ భవన్ కాడ నుంచి కూడా పోయినా నేను అట్లే పోతా ఉంటే ఆడ కూడా జర గడిబిడే ఉంది. విషయం ఏంటంటే వీళ్ళేమో పోస్ట్ మార్టం పనులు ఉన్నారు. ఎట్లోడిపోయినాం అనేది వీళ్ళుంటే ఈ పదవులు ఎట్లా ఇద్దాం, కార్యకర్తల్ని ఎట్లా ఆదుకుందాం, కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల కోసం ఎట్లా సన్నద్ధం చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో అక్కడ గాంధీ భవన్ కనిపించింది. సో వాస్తవానికి కూడా గాంధీ భవన్ గట్ల ఇట్లా ఉష్కబోస్తే రాలన్నట్టు ఉన్నప్పుడు మాత్రం ఇంకా గాంధీ భవన్లో గమ్మత్తు నువ్వు కుర్చీ ఎత్తుంటాడు, ఓడి ఎత్తుంటాడు, ఓడి అటు అందులో ప్రజాస్వామ్యం విపరీతంగా ఉంటుంది. గాంధీ భవన్ మంచిగా ఉంటుంది, ఎవరికి ఎవడు ఇనటోడే ఉండడు ఇక అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా. దోసుకొని పోయినోడే ఇట్లా చూసుకుంటా పోయినోడే ముంగట్టుంటాడు ఆడ. సో ఆ రకంగా గాంధీ భవన్ నిన్న కలకల్లాడింది.